నేను ముఖ్యమంత్రిని, నాకు అధికారం వచ్చింది అంటూ బడాయిపోయే నాయకుడు కాదు సీఎం విజయ్. ప్రజల మధ్య కూర్చునే నాయకుడు. అవసరమైతే తానే వేదిక దిగి వచ్చి తన కోసం వచ్చిన ప్రజలను పలకరించే నాయకుడు. యువత కోసం స్వయంగా పరిగెత్తే నాయకుడు. పదవి ఒకరిని ముఖ్యమంత్రిని చెయ్యొచ్చు, కానీ ప్రజల మనసుల్లో స్థానం సంపాదించేది మాత్రం వ్యక్తిత్వమే. ఆ వ్యక్తిత్వం తమిళనాడు సీఎం విజయ్ సొంతం. తమిళనాడులో సీఎం విజయ్ చేస్తున్న పనులు చూస్తే చాలా మందికి ఆశ్చర్యం కలుగుతోంది. అధికారంలో ఉన్నాననే భావనతో ప్రజలకు దూరంగా ఉండకుండా ప్రజల మధ్యకు వచ్చి వారి అనుభవాలను స్వయంగా తెలుసుకోవాలని ప్రయత్నించడం ఆయన ప్రత్యేకతగా కనిపిస్తోంది. హీరోగా ఉన్న టైంలో కన్నా ముఖ్యమంత్రి అయిన తర్వాతే మరింతగా ప్రజలకు దగ్గరవుతున్నాడు విజయ్. హీరోగా చేస్తున్న టైంలో అభిమానులకు ఎంతగా సమయం ఇచ్చి వాళ్ళ గుండెల్లో స్థానాన్ని సంపాదించాడో, ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకన్నా ఎక్కువ సమయం ఇస్తూ ప్రజలందరినీ తన అభిమానులుగా మార్చుకుంటున్నాడు. ఇటీవల చెన్నైలో 300 కొత్త ప్రభుత్వ బస్సులను ప్రారంభించిన తర్వాత సీఎం విజయ్ స్వయంగా బస్సులో ప్రయాణించారు. అధికారుల మధ్య కాదు, సామాన్య ప్రయాణికుల మధ్య కూర్చొని డ్రైవర్ తో కండక్టర్ తో మాట్లాడి వారి అనుభవాలను తెలుసుకున్నారు. పైగా ముఖ్యమంత్రి వస్తున్నారు కనుక ట్రాఫిక్ అంతా ఆపేయాలి అనే రూల్ కూడా తీసేసి సామాన్యుల్లాగా అందరితో పాటే ట్రాఫిక్ లో ప్రయాణించాడు. నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, ప్రజల జీవితాలను దగ్గర నుంచి చూడడం కూడా అని ఆయన మరోసారి చూపించారు. అంతేకాదు, ఒక కార్యక్రమంలో గర్భిణి మహిళ వేదికపైకి రావడానికి ఇబ్బంది పడుతుందని గమనించిన సీఎం విజయ్ ఆమెను పైకి రమ్మని చెప్పకుండా తానే వేదికపై నుంచి కిందికి దిగి వెళ్లి అపాయింట్మెంట్ ఆర్డర్ చేతికి అందించారు. ఈ ఒక్క చర్య చాలా మంది హృదయాలను తాకింది. హోదా కంటే మానవత్వం గొప్పదని సీఎం విజయ్ ప్రవర్తన చాటి చెప్పింది. ఇక యువతను మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంచాలనే సందేశంతో నిర్వహించిన స్టార్ రన్ స్టాప్ డ్రగ్స్ మారథాన్ లో కూడా సీఎం విజయ్ కేవలం జెండా ఊపి వెళ్లిపోలేదు. వేలాది మంది యువతతో కలిసి స్వయంగా పరిగెత్తారు. 50 ఏళ్లు దాటిన వయసులో కూడా యువకుడిలా ఉత్సాహంగా పరిగెత్తి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది మొదలు ప్రతి రోజు ప్రతి క్షణం విజయ్ ఒక సామాన్యునిలాగా నాయకుడంటే ఇలా ఉండాలి అని నిరూపిస్తున్న ప్రతి సంఘటన చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది అంటూ తన అభిమానులే కాదు, తమిళనాడు ప్రజలు కూడా మాట్లాడుకోవడం విశేషం. భవిష్యత్తులో కూడా సీఎం విజయ్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా చక్కటి సందేశంతో కూడిన కామెంట్స్ రూపంలో తెలియజేయండి.